హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏంటంటే ఈరోజైతే శనివారం అని మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వచ్చాము. అప్పుడప్పుడు వస్తూ ఉంటామండి. వారం వారం కాపోయినా గానీ. మా ఊరి పక్కన చిట్యాల అని ఒక గ్రామం ఉంటుంది. అక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉంటారు. అక్కడ చాలా సత్యవంతుడండి ఆ వెంకటేశ్వర స్వామి. మేమైతే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము గుడికి వారం వారం. నేను మా వారైతే గుడి దగ్గరికైతే వచ్చామండి. అక్కడైతే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్ ఉందండి. ఏంటంటే 2 సార్లు ఒకసారి ఆటోకి, ఒకసారి బండికి అయితే మేము పూజ చేపియడానికి ఇక్కడికే వచ్చాము. ఇక్కడైతే తులసి మాల కూడా అమ్ముతారండి మాల కట్టి. ఈ అమ్మ అయితే వారం వారం ఇక్కడ తులసి మాల అమ్ముకోవడానికైతే వస్తది. పక్కనే ఉంటది. వీళ్ళ దగ్గర కొబ్బరికాయలు అవన్నీ దొరుకుతాయండి. మా వారైతే ఒక 2 మూరలైతే తులసి మాల తీసుకుంటున్నారు. ఇదైతే లోపల గుడి అండి. ఇక్కడ వినాయకుడు, శివయ్య, ఆంజనేయ స్వామి, నాగమ్మ తల్లి అందరూ ఉంటారండి ఈ గుడిలో అయితే. ఇక్కడ రావి చెట్టు దగ్గర అయితే పూజ కూడా చేసుకుంటారు పొద్దున్నే వచ్చి. మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి. 3 ప్రదక్షిణలు చేయాలి. మన ఓపికను బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు. కాకపోతే మేమైతే 3 అయితే చేస్తున్నాము నేను మా వారైతే. ఇక్కడైతే నిత్య అన్నదానం అయితే జరుగుతుందండి. నిత్య అంటే వారం వారం ఇక్కడ అన్న ప్రసాదాలు కూడా దొరుకుతాయి. ఇక్కడ జరుగుతాయి. అక్కడైతే ఆంజనేయ స్వామి గుడి అండి. ఇక్కడ అన్నదానం ఏంటంటే పెళ్లి రోజు, పుట్టినరోజులు, ఇంకా ఏదన్నా మొక్కుకున్నా కానీ మంచి జరిగితే ఇక్కడ అన్నదానం చేస్తా అని మొక్కుకుంటారండి. అప్పుడు వాళ్ళు వారానికి ఒకళ్ళ ఇద్దరా అని వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారండి. ఇక్కడ అందరు చాలా మంది వస్తూ ఉంటారు గుడికి. చాలా సత్యవంతుడండి. చూడండి అన్నదానం. మేమైతే ఇక్కడ భోజనం చేయడానికైతే వచ్చాము. నేను మా వారు, మా పక్కన వాళ్ళు కూడా వచ్చారండి. మేమందరం కలిసి అయితే వచ్చాం. భోజనం చేసాం. ఇక్కడ ఆవు అయితే ఉందండి. ఎప్పుడు గడ్డు అదో ఇదో అక్కడ దగ్గరలో ఉండేది. ఈసారి లేదు, నేను చేయి పెట్టగానే ఏదైనా తినడానికి తెచ్చావా అన్నట్టుగా అడుగుతుందండి. కానీ నేనైతే ఏమీ తేలేదు. ఈరోజు అక్కడ కూడా ఏమీ పెట్టలేదు. గడ్డి అలాంటివి గరక ఉంటుంది, అవి ఏమీ పెట్టలేదు. మేమైతే ఇంటికైతే వెళ్తున్నామండి. ఇక్కడ బొమ్మలు కూడా అమ్ముతారండి. బొమ్మల కొట్లు పెట్టి చిన్నపాటి కొట్టు అయితే ఉంది. ఇక్కడ బొమ్మలు పిల్లలు ఆడుకోవడానికి. ఇదే ఫ్రెండ్స్ గుడి. లోపలైతే వీడియో తీయనీయరు. అందుకని నేనైతే బయట మామూలుగా అక్కడక్కడ తీసానండి. మీ ఊరికి దగ్గరలో ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ఈ గుడి గురించి మీకు తెలిసినట్టయితే, ఈ గుడి మీకు ఊరికి దగ్గరలో ఉంటే కామెంట్ చేయండి. ఎప్పుడన్నా వెళ్ళకపోతే వెళ్ళరండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి.